తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని గత ప్రభుత్వంపై మండిపడిన తుమ్మలపల్లి రమేష్. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకమైన స్కామ్లు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని, అంతటితో ఆగకుండా హిందువుల పవిత్ర దైవమైన తిరుమల తిరుపతి లడ్డూను సైతం కల్తీ నెయ్యి ద్వారా అవినీతికి పాల్పడ్డారని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆరోపించారు. జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం నందు తుమ్మలపల్లి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్ నివేదికలో కెమికల్ యాసిడ్ శ్రీవారి లడ్డూలో వాడినట్లు నివేదికలు వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం ఇంకా తామేమి తప్పు చేయలేదంటూ చేస్తున్న ప్రచారాలు చాలా దారుణమన్నారు. దమ్ముంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, అప్పటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తిరుపతి లడ్డూలో మేము ఏ విధమైన అవినీతి కల్తీకి పాల్పడలేదని ఆ దేవునిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. క్రైస్తవ మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత తనపై ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం సరికాదని తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిసి రామకృష్ణ, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు గావర సుధాకర్, కిర్లంపూడి మండల అధ్యక్షులు గంధం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత 10-15 రోజులుగా వైసీపీ వాళ్ళు మా ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మా నాయకులు జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూత్రధారి ఉండి, ఎన్నో రకాలైన తిరుపతి వెంకన్న అంటే ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా భక్తులున్న దేవుడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో కూడా హిందువులకి అత్యంత పొద్దున్న లెగితే దండం పెట్టుకుని దేవుడి మీద ఈ లడ్డు ఒక ఉదాంతాన్ని మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా, మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆగడం జరిగింది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో. కానీ వీళ్ళు కావాలని దాన్ని ఏమీ లేని దాన్ని దుష్ప్రచారం చేస్తా ఇలాగా ఏమీ లేదు, సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు, ఏ రకమైన కల్తీ జరగలేదనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కావాలనే ఉద్దేశంతో వీళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం అన్ని మతాలకి అందరూ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసి బాధ్యత ఉంది. కానీ ఆయన ఆ రకమైన విధానం అవలంబించలేదు. ఆయన గుళ్ళు కానీ, గుళ్ళు మీద దాడులు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులు ఈ హిందూ ధర్మం మీద చేయడం జరిగింది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు హిందూ పరిరక్షణకని చెప్పి ఎన్నో రకాలైన చర్యలు తీసుకోవడం, అలాగే ఈ లడ్డు ఎన్డీడీబీ నివేదిక కూడా ఇచ్చింది, ఇది ఇందులో కల్తీ జరిగిందని చెప్పి. కానీ దొంగ అన్నట్టు ఏమీ లేదని చెప్పి వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇది క్లియర్గా మొన్న నివేదిక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ ఇచ్చిన నివేదికలో కూడా ఫిష్ ఆయిల్ అలాగే బీఫ్ ఆయిల్ కూడా ఉండి ఈ యొక్క కెమికల్ తయారు చేసి ఈ కెమికల్తో ఆ లడ్డూలు తయారు చేశారని చెప్పడం క్లియర్గా జరిగింది. మీరు ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున మీకు సవాల్ విసురుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీరందరూ కూడా దేవదేవుడి మీద నమ్మకం ఉండి మీరు అందరూ రండి,
దేవుడి మీద ప్రమాణం చేస్తానని చెప్పి మీరందరూ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేవుడి మీద ప్రమాణం చేయండి రండి అని చెప్పి సవాల్ విసురుతున్నాను మీకు, ఏ తప్పు జరగకపోతే. కాబట్టి ఇదే దుష్ప్రచారం మీరు చేస్తే మేము తీవ్రంగా ఖండించడం. ఏ రకమైన మా నాయకుని కూడా మీరు ఈరోజు దేశంలోనే మా నాయకుడు ప్రతి రాష్ట్రం తిరిగి ఈరోజు ఒక నీతికి నిబద్ధతకి నిలువెత్తు సాక్ష్యం కింద ఉన్న మా నాయకుడిని మీరు కామెంట్ చేస్తే జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ రకమైన కామెంట్లు మానేయండి. ఎందుకంటే మీ గురించి అందరికీ తెలుసు. మీరు ఉండగా మీరు ఎన్ని రకాలైన అవినీతులు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు. కాబట్టి దీన్ని ఇక్కడతో, ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటే ఏ రకంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికే మీకు పుట్టగదులు లేకుండా పోయే ఈ పార్టీకి మళ్ళీ ఇంకా దీన్ని మీరు ఎంత రప్చర్ చేసుకుంటే అంత విధంగా మీరు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇప్పుడు కన్నా మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పుకుని దేవుని క్షమాపణ కోరుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. నమస్కారం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.